రైతుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ఈటెల రాజేందర్ కరీంనగర్లో స్పష్టం చేశారు. ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టు వరకు సాగునీరు నీరిచ్చిన ఘనత తెరాస సర్కారుదని వివరించారు. వాస్తవాలు తెలుసుకోకుండా కాంగ్రెస్ నాయకులు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జీఎస్టీ చట్టాన్ని పరిగణలోకి తీసుకుని శాస్త్రీయంగా బడ్జెట్ రూపకల్పన జరుగుతోందని ఈటెల వివరించారు. అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ అధికారం లేకపోతే జీవించలేదు కాబట్టి అధికారం పొందినట్టు ఆ మైకంలో ఏది పడతాడే మాట్లాడతాం, ఏది పడతాడే నమ్ముతున్నటువంటి భావనలో ఉండడం మీ దిగజారుతానికి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. డిమానిటైజేషన్ తర్వాత ఉత్పన్నమైనటువంటి ఆర్థిక పరిస్థితి, రెండు రేపు జిఎస్టీ జూలై 1వ తారీఖు నుంచి అమలు చేయబోతున్నాం కాబట్టి దాని ఇంపాక్ట్ నాన్ ప్లాన్ డిమార్కేషన్ ఏదైతే ఉందో అది చెరిపోయబోతున్నాం కాబట్టి ఈ మూడు విషయాలను దృష్టిలో పెట్టుకొని వాటిని అసెస్ చేసుకొని సైంటిఫిక్గా అంచనా వేసుకొని తప్పకుండా ఆ బడ్జెట్ రూపకల్పన ఉండబోతుంది.